భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. 15వ కామారెడ్డి సభ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. ఓటు చోరీ నిరసన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంపై కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తుల వివరాలు పంపించాలని డీసీసీలను మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, భూముల వివరాలు ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. పేమెంట్స్ కూడా ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఇవ్వబడతా ఉన్నాయి. ఎక్కడైనా అధికారులతో జాప్యం జరిగితే వెంటనే స్థానిక ప్రజల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోమని కూడా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా ఇలా సన్నబియ్యం అనేటువంటిది కళలో ఊహించినటువంటి అంశం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్లో వచ్చినాయి. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం అవసరమైన సముచిత నిర్ణయాన్ని తీసుకుంటుంది. వారే చెప్పినారు, ఫర్టిలైజర్ ఇస్తే బీజేపీకి వేస్తాం, ఫర్టిలైజర్ ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి వేస్తామని. ఫర్టిలైజర్ చేయలేదు, సుదర్శన్ రెడ్డికి ఏమని కోరినా. నేను ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మీరు దయచేసి దాన్ని ఒకసారి ఒక చిన్న 1 మినిట్లో బ్రీఫ్ చేస్తే, కాళేశ్వరం ఒక మానవ స్వభావం, మానవ రూపాన్ని మనం పోల్చుకున్నట్టయితే ఈ ప్రాణహిత చేవలే అనేటువంటి ఒక హెడ్ను మార్చి దాన్ని కాళేశ్వరం అని పేరు పెట్టుకున్నారు. కానీ ఎల్లంపల్లి అనేది ఒక గుండకాయ. ఎల్లంపల్లికే ఈరోజు వరద కాలువ కావచ్చు, శ్రీరామ్ సాగర్ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ వరద కాలువ నీళ్లు కావచ్చు, శ్రీరామ్ సాగర్ నీళ్లు కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి శ్రీరామ్ సాగర్ నీళ్ల ద్వారా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తూ మిడిమానేర్ నుంచి మిడిమానేర్కు ఒక లెఫ్ట్ లైన్ కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా దాకా, సూర్యాపేట దాకా వెళ్తా ఉన్నాయి. ఇవాళ కొత్తగా కాదు అది. రైట్ కెనాల్ ద్వారా రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తీసుకొచ్చినారు. ఇలా మల్లన్న సాగర్ నుంచి పేస్టు ఇది ఇలా ప్రణాళిక చేసింది కాదు, ఇలా కొత్తగా. నేను పార్లమెంట్ సభ్యుడిగా 2009లో ఉన్ననాడే 10 టీఎంసీల వాటర్ గోదావరి నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చినాం. 10 సంవత్సరాలుగా నీళ్లు తేలేనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే పొరపాటు అవుతుంది. ఆనాడు కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చినా, మంజీరా వాటర్ తీసుకొచ్చినా, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ నీళ్లు తీసుకొచ్చినా హైదరాబాద్కు. ఇవాళ మళ్ళీ గోదావరి ఫేజ్ 2 ద్వారా హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి తీసుకుంటున్న నిర్ణయం. దీన్ని కూడా రాజకీయపరమైన విమర్శలు చేస్తే వాళ్ళ కర్మ. ఆనాడు కూడా మేము తెచ్చిన నీళ్లను నెత్తి మీద చల్లుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టు అంకురార్పణ, ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్, ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది కాంగ్రెస్ హయాంలో అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆనాడు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ఆ కార్యక్రమం తీసుకొని మేము ప్రాణహిత చేవెళ్ల పేరు మీద నిర్ణయిస్తే, మీరు అక్కడ ఉండబడేటువంటి తమ్మిడిహట్టిని మార్చి, అంటే తలను పేరు మార్చి సుందిల్లా, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పేరు మీద మీరు తీసుకున్న ప్రాజెక్టులను వాడకుండా, అక్కడ నీళ్లను ఒక చుక్క ఎత్తిపోయకుండా ఎల్లంపల్లిలో వస్తున్నటువంటి నీళ్ల ద్వారానే ప్రణాళికాబద్ధంగా తీసుకొని ముందుకు వచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సాగు, ఇరిగేషన్, పంటల పంపిణీతో పాటుగా హైదరాబాద్ దహార్తిని తీర్చడానికి ఫేజ్ 1 నిరాటంకంగా ఇస్తూ మళ్ళీ భవిష్యత్తులో ఈ యొక్క 20 టీఎంసీకి సంబంధించిన ప్లానింగ్ తీసుకొని ఇవాళ శంకుస్థాపన చేస్తాను. అందరూ కూడా దాన్ని సహజ సిద్ధంగా హైదరాబాద్ ప్రజలంతా హర్షించాలని సందర్భంగా కోరుతాను.